రాష్ట్రాల్లో అల్ ఖైదా ఉగ్రవాదులు భారీ ఎత్తుగడకి ప్లాన్ వేశారు. ఒక భారీ దాడికి యత్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ వార్తలు సంచలనంగా మారాయి. ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కడప జిల్లా రాయచోటిలో ప్రస్తుతం ఆ అల్ ఖైదా తీవ్రవాదులని అదుపులోకి తీసుకున్నారు కడప పోలీసులు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్స్ ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడో దృశ్యాలు, వాళ్ళ చాలా కాలం క్రితం ఫోటోలు ఇవన్నీ కూడా. సో ఈ ఇద్దరు ఉగ్రవాదులను కూడా అదుపులోకి తీసుకున్నారు రాయచోటిలో. ప్రస్తుతానికి వీరికి సంబంధించిన విషయాలని చాలా క్లియర్గా పోలీసులు విచారిస్తూ ఉండగా సంచలన నిజాలు బయటపడుతున్నాయి. రాయచోటికి మక్కం మార్చిన తర్వాత ఉగ్ర కుట్రలకు తెరలేపారట. స్థానిక యువతులతో టెర్రరిస్టులు అబూబకర్, మన్సూర్ అలీలు వివాహం చేసుకున్నారట. పక్కా ప్లాన్తో, పక్కా సమాచారంతో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. టెర్రరిస్టుల ఇళ్లని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీగా వారి ఇంట్లో నుంచి పేలుడు పదార్థాలని, కీలకమైన డాక్యుమెంట్స్ని ఎక్కడ స్కెచ్ వేయాలి, ఎలా దాడి చేయాలి, ఎలా ఏం చేయాలని దానిపైన కూడా పక్కాగా మ్యాప్లను కూడా వాళ్ళు సిద్ధం చేసినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. సో ఏటీఎస్ అధికారుల అదుపులో ప్రస్తుతానికి వీరిద్దరు పెళ్లి చేసుకున్న మన్సూర్ అలీ, ఆ తర్వాత అబూబకర్ ఇద్దరు కూడా వివాహం చేసుకున్న ఆ ఇద్దరు మహిళలను కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి ఓనర్ మన్సూర్ అలీ మామను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎవరెవరికి శిక్షణ ఇచ్చారో గుర్తించే పనిలో ఉన్నారు ఏటీఎస్ అధికారులు. ఎందుకంటే 200 మంది వీరి దగ్గర శిక్షణ పొందారట. అంటే భారతదేశం పైన, భారతీయుల పైన, తెలుగు రాష్ట్రాల పైన కుట్రలు చేసి, పన్నాగాలు పన్ని, దాడి చేసి, మారణ హోమాన్ని సృష్టించే విధంగా 200 మంది వీరి దగ్గర శిక్షణ తీసుకున్నారట. అల్ ఖైదా తీవ్రవాదులైనటువంటి మన్సూర్ అలీ, అబూబకర్ దగ్గర 200 మంది యువకులు శిక్షణ తీసుకున్నారట. మరి వారందరినీ పట్టే పనిలో ఉండాలి కదా డెఫినెట్గా, లేకపోతే ఇక్కడ ఒక మారణ హోమం సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు. ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆధార్ కార్డు మార్చుకుంటూ ఉండేవారట. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆధార్ కార్డు మార్చుకోవడం, అక్కడి అడ్రస్లు మార్చుకోవడం, వేషాధారణ మార్చుకోవడం, ప్రతి చోట. ఉదాహరణకి నార్త్ ఇండియన్ వైపుగా వెళ్తే నార్త్ ఇండియాలో అక్కడ ఈ వేషాధారణకు తగ్గట్టుగా అక్కడ పేర్లు మార్చుకోవడం, తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు మార్చుకోవడం, ఇక్కడ పేర్లు మార్చుకోవడం, ఇక్కడ వేషాధారణ మార్చుకోవడం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆధార్ కార్డు ఒకటి రెడీగా ఉంటుంది, అక్కడ ఒక బ్యాంక్ ఖాతా రెడీగా ఉంటుంది, అక్కడ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా రెడీగా ఉంటుంది. ఒక బకెట్ బాంబుని, పేలుడు పదార్థాలని ప్రస్తుతం వారి నివాసాల నుంచి స్వాధీనపరుచుకున్నారు. రాయచోటికి వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని మహిళల్ని పెళ్లి చేసుకున్నారు వీరు. వారిద్దరికి సంతానం కూడా కలిగింది. సో ప్రస్తుతానికి ఆ మహిళలను కూడా పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అదుపులోకి తీసుకున్నాయి. సో ఏటీఎస్ అధికారులు అదుపులో తీసుకుని వారిని విచారిస్తుండగా చాలా కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆ ఇంటి ఓనర్ ఎక్కడైతే రాయచోట్ల వీళ్ళు ఉన్నారో, ఆ ఇంటి ఓనర్ మన్సూర్ అలీని కూడా ప్రస్తుతం మన్సూర్ అలీ మామని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఒక చిల్లర దుకాణం నిర్వహిస్తూ ఉండేవాట మన్సూర్. చిల్లర దుకాణం నిర్వహించేటువంటి మన్సూర్కి ప్రతిరోజు ఒక పార్సల్ వచ్చేదట. మరి ఆ పార్సల్లో ఏముంది అనే దానిపైన కూడా పోలీసు ఆరాధిస్తే ఆ అన్నదమ్ములు కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. ఏంటి ఆ డాక్యుమెంట్లు? ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయాలి, ఎక్కడెక్కడ క్రౌడీగా ఉంటారు, ఎక్కడగా హై డెన్సిటీ పాపులేషన్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఎక్కడెక్కడ హై డెన్సిటీ పాపులేషన్ ఉంటుంది, విజయవాడలో ఎక్కడ హై డెన్సిటీ పాపులేషన్ ఉంటుంది. హై డెన్సిటీ పాపులేషన్ అంటే తక్కువ స్థలంలో ఎక్కువగా జనాభా ఉండడం. ఆ తక్కువ స్థలంలో ఒక మారణహోమం సృష్టించబడితే ఎక్కువగా మారణహోమం సృష్టించి అక్కడ మరణాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ రెగ్యులర్గా వీళ్ళకి కొరియర్ రూపంలో వస్తుండేవట. మరి ఆ కొరియర్లో ఇచ్చేది ఎవరు, ఆ కొరియర్ని ఎవరు పంపిస్తూ ఉన్నారు, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక భారీ దాడిని, భారీ బాంబు పేలుడునే భగ్నం చేశారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాజ్ వాళ్ళ దగ్గర చాలా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా వీరి దగ్గర 200 మంది యువకులు ఎవరైతే శిక్షణ పొందారో వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిషోర్, ఏంటి కడప జిల్లా రాయచోట్లో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆధార్ కార్డు రెడీగా ఉండడం, ఎక్కడికి వెళ్తే అక్కడ బ్యాంక్ అకౌంట్ రెడీగా ఉండడం. ఏంటి నిజంగా ఒక చిల్లర ఉగ్రవాదులే అంత స్థాయి ఉండకపోవచ్చు, సహకరించి ఉండొచ్చు, ద్రోహులుగానే భావించినటువంటి ఆ సమయం నుంచి ఒక్కసారిగా పోలీసుల విచారణలో వీళ్ళ దగ్గర పేలుడు పదార్థం ఉండడం ఏంటి, మ్యాప్లు ఉండడం ఏంటి, ఎక్కడెక్కడ కుట్రలు పడినారు అంతా కూడా, ఎక్కడెక్కడ దాడులు చేయాలని ఒక ఆలోచనతో బయటకు వెళ్ళారు అంతా కూడా. మనోజ్, ఏదైతే నిన్న రాయచోటిలో అల్ ఖైదా తీవ్రవాదులతో ఒక రకంగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తర్వాత అటు రాయచోటి పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అటు రాయచోటి ప్రాంతంలో వారి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి అంటే కొంత సంచలనమైనటువంటి విషయాలు కూడా
వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడ 3 ఆటోలకు సంబంధించినటువంటి భారీ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర దాడికి వ్యూహం పన్నారు అన్నటువంటి అనుమానాలు కూడా బలాన్ని రేకెత్తిస్తున్నట్టు. మరోవైపు అటు బకెట్ బాంబును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే వీరిద్దరు ఎవరైతే అబూబకర్ సిద్దిక్ అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్లు గత 15 ఏళ్ల క్రితం ఇక్కడ రాయచోటికి మకాం మార్చారు. మకాం మార్చిన అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక పేద కుటుంబానికి చెందిన 2 యువతులను కూడా వీరు వివాహం చేసుకోవడం జరిగింది. అయితే కొత్తపల్లికి చెందినటువంటి ఒక ప్రాంతంలో ఒకరు వివాహం చేసుకుంటే అదే విధంగా గాలివీడి ప్రాంతంలో సంబంధించినటువంటి అరవీడి ప్రాంతంలో కూడా వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. వీరు రహస్యంగా దాదాపు 200 మంది యువకులకు కూడా శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 30 మంది కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ పూర్తి చేసుకున్నటువంటి వారి ద్వారా ఉగ్ర దాడికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఉగ్ర దాడికి తెరలేపారైతే ఎక్కడి నుంచి ఉగ్ర దాడికి కుట్ర పన్నారనేటువంటి విషయం పైన కూడా అటు ప్రతి నిత్యం కూడా రోజు కూడా తనకు కొరియర్లో వచ్చేటివి ఏదైతే చిల్లర దుకాణం వ్యాపారం చేసేటువంటి అంటే ఒక రకంగా కురుకురేలు అదేవిధంగా బీడీలు సిగరెట్లు అమ్ముకునేటువంటి వ్యక్తికి రోజు కొరియర్ వస్తుందంటే ఏ స్థాయిలో ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధం అంటే ఆల్ ఖైదా తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా అటు రాయచోటి పోలీసులు కూడా అటు పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే అబూబకర్ ఇద్దరు కూడా వాళ్ళ మొబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి ప్రయాణిస్తూ ఉండేవారు, రాయచోటి రాకముందు ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళ రాకపోకలు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు, ఇవన్నీ కూడా కొంత పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారా? మనోజ్, ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీరి కదలికల పైన ఇంటెలిజెన్సీ వ్యవస్థ పూర్తిగా ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిఘా వైఫల్యం చెందిందని చెప్పాలి. అయితే ఇందులో ప్రధానంగా ఎఫ్బి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకంగా కొంత వ్యవహరించారు. ఏదైతే సన్నిహిత సంబంధాలు ఉగ్రవాదులతో కదలికల పైన నిఘా ఉంచిన నేపథ్యంలో కూడా వారు ఒక్కసారిగా కూడా అప్రమత్తమై వీరితో సన్నిహితంగా అంటే ఎవరైతే ఆల్ ఖైదా తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు అన్నటువంటి వీరిద్దరితో కూడా కొందరు అంటే ఎఫ్డి అధికారులు ఏటీఎస్ అధికారులు కూడా కొంత వీరిద్దరితో సన్నిహితంగా మెలిగినట్టు సమాచారం. ఏదైతే వీరు సన్నిహితంగా వ్యవహరించడం నేపథ్యంలోనే వీరి కదలికల పైన పూర్తిగా నిఘా ఉంచి ఆ తర్వాత వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా కొంత కీలక సమాచారం కూడా సేకరించారు. ఏదైతే ఎక్కడ ఉగ్రవాదులు దాడి చేయాలి, అదేవిధంగా జనసమూహం ఉన్నటువంటి ప్రాంతంలో దాడి చేయాలని ఓ రకంగా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఒక రకంగా కొరియర్ కూడా వస్తుండేటివి. ఈ కొరియర్ను తీసుకుని ఆ తర్వాత అన్ని కూడా అంటే రోజు నిత్యం ఒక ప్రాంతం నుంచి కొరియర్ వచ్చేది. అంటే ఏ ప్రాంతం నుంచి కొరియర్ వచ్చింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఏదైతే ఆల్ ఖైదాకు సంబంధించి ప్రధానంగా ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా వీరు పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబ నేపథ్యాన్ని కూడా ఒక రకంగా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా వారి ఇళ్లలో కూడా క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా వీరికి ఆధార్ కార్డు అంటే ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి ఆధార్ కార్డులు కూడా తీసుకుంటున్నారంటే పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి కొందరు వీరికి కొరియర్ ఎక్కడి నుంచి వచ్చేది, కొరియర్ పంపించిన వాళ్ళు ఎవరు, దాని తాలూకా ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటికి తెలుస్తోందా? ఖచ్చితంగా మనోజ్, అవన్నీ పూర్తి విషయాలు మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అదేవిధంగా డిఐజీ కూడా మరి కాసేపట్లో సమావేశంలో అటు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే జిల్లా అంటే అన్నమయ్య జిల్లాతో పాటు కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా వీరి కదలికలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో గతంలో కూడా దాడులు చేసినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఆల్ ఖైదా తీవ్రవాదులకు సంబంధించి కొంతమంది కదలికలు కూడా కడప జిల్లాలో అక్కడక్కడ ఉన్న విషయాన్ని కూడా అటు అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఆ అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితుల్లో పోలీస్ శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే వీటి వివరాలకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు గోప్యంగా ఉంచడానికి ప్రధాన కారణం ఎవరైతే ఆల్ ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయో ఆ నేపథ్యంలో వారంతా కూడా అప్రమత్తమై 200 మంది యువకులు ఎవరు, 200 మంది యువకులు ఎక్కడి నుంచి వచ్చారు?